84 లక్షల జీవరాశులలోకెల్లా మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఈ మనిషిని పంచభూతాత్మకంగా నిర్మించాడు ఆ విధాత. కాశీనాన్న నీలలో అద్భుతం. పేదవాణిని సైతం శ్రీమంతుని చేయగలడు. ఏ కులమైనా కూటికి పేదలైనా ఆశీర్వదించి కర్మబంధాల నుండి తొలగిస్తాడు. జ్యోతిక్షేత్రమున వెలిసిన కాశీనాన్న భక్తుల కోరికలు తీర్చి ఆపదలను తొలగిస్తాడు. ఆ కాశమ్మ పుత్రుని ఇలా కీర్తిస్తున్నాడు రాంపల్లి సీను. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా కాశీనాన్న, మనిషిని చేశావా, మట్టి తీశావా. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా కాశీనాన్న, మనిషిని చేశావా. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా కాశీనాన్న, మనిషిని చేశావా. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా కాశీనాన్న, మనిషిని చేశావా. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా కాశీనాన్న, మనిషిని చేశావా. మట్టి తీశావా. తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు, తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు, తల్లి గర్భముల నన్ను 9 నెలలు ఉంచావు. చిమ్మట మమ్ము భూమిపై వేసి పువ్వలాగా చేస్తున్నావు. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా కాశీనాన్న, మనిషిని చేశావా. మట్టి తీశావా. కులములోన పుట్టించావు, కూటికి పేదను చేశావు, కులములోన పుట్టించావు, కూటికి పేదను చేశావు. కులములోన పుట్టించావు, కూటికి పేదను చేశావు. కర్మ పందాలు ముడినే వేసి పుట్టిలోన కలిపేస్తున్నావు. మట్టి తీశావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోశావా కాశీనాన్న, మనిషిని చేశావా. మట్టి తీశావా.
చేశావా